సిస్టర్స్, బ్రదర్స్, ప్రేజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా మీద నెగిటివ్ మాటలు మాట్లాడి అందరికీ చెప్పి అలసిపోయి ఇప్పుడు చంపేద్దామని చూస్తున్నారా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను వేధించేవాళ్ళు, విమర్శించేవారు, విసిగించేవారు, బాధ పెట్టేవారు, గాయపరిచేవారు, లేని వాటిని సృష్టించేవారు, ఏదో రకంగా మానసికంగా ఆర్థికంగా కుంగ తీయాలని, ఓడిపోయే విధముగా చెయ్యాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసేవారు. అయినా కుదరలేదు. శతవిధాలుగా ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఒక్కసారి చేశారు, ఎవరు నష్టపోయారు? ఇప్పుడు మళ్ళీ ప్రయోగాలు చేస్తున్నారు. చెయ్యండి. నా పక్షమున నిలబడి నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన తప్పక నా పక్షాన పోరాడతాడు, యాజ్యమాడతాడండి. నన్ను గెలిపిస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అందుకే దేవుడు పని చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పని, నాకు ఇచ్చిన సాక్ష్యం, నాకు ఇచ్చిన సేవ నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ ముందుకు సాగిపోతాను. అంతేగాని నేనంటే గిట్టని వాళ్ళ గురించి, నా గురించి నెగిటివ్ మాట్లాడే వారి గురించి అనవసరంగా సమయం వేస్ట్ చేయను. ప్రతి నిమిషము కూడా దేవుడి కొరకు నేను వాడబడాలి. అయినా ఈ ప్రపంచంలో నేనే కాదు, నాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీరు తునీకరించబడుతున్నవచ్చు. ఈరోజు అందరూ మిమ్మల్ని గేలి చేయొచ్చు. ఈరోజు మిమ్మల్ని లెక్క కూడా చేయట్లేదా? కానీ ఒకరోజు రాబోతుంది. అందరి ముందు దేవుడు మిమ్మల్ని, మీ తలని అభిషేకిస్తాడు. అది దేవుడు చేసే కార్యం. దట్ ఈస్ మై గాడ్. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు అభిషేకిస్తాడు, ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఒక్కటే అంటాను, మిమ్మల్ని నొప్పించిన వారి బట్టి మీరు తిరిగి నొప్పించకండి. మిమ్మల్ని బాధ పెట్టే వారిని తిరిగి బాధ పెట్టకండి. మిమ్మల్ని ఎన్ని మాటలైనా అననివ్వండి, మీ మీద ఎన్ని ప్రయోగాలైనా చేయనివ్వండి. దేవా, నేను మీకే అప్పగించుకుంటున్నాను, ప్రభువా నువ్వే చూసుకో అని చెబుతారు చూడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీవు వెనకమాలకి రా, నేను రంగంలోనికి దిగి నీ పక్షాన యుద్ధము జరిపిస్తాను. ఆయన దిగాడు అనుకోండి, ఇంకా ఎవ్వరూ అక్కర్లేదు. ఈరోజు ఈ మాట నమ్మండి. నేను దేవుడు సన్నిధిలో, దేవుడు కోసము నిన్ను క్షమిస్తాను, నిన్ను ప్రేమిస్తాను. హల్లెలూయా. అంతా నా దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఎవరండి? నా తండ్రి. మరి తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే నా తండ్రి ఊరుకుంటాడా? నేను కన్నీరు పెడితే నా తండ్రి ఊరుకుంటాడా? ఎవరిని వదలడండి. నా తండ్రి చేతుల్లో మీకు ఉంది, త్వరలోనే ఉంది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని దావీదు తను ఆశ్రయించిన దేవుడు ఆపత్కాలంలో తనకు ఎలా సహాయపడగలడో తాను రాసిన కీర్తనలో తెలియజేశాడు. జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో ఆపదలు రావచ్చు. భక్తులైన వారెందరో ఆపద సమయమును ఎదుర్కొనేవారే. వాటి నుండి విడుదల పొందడానికి, వాటిని జీవిత సాక్ష్యాలుగా మార్చుకోవడానికి సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించడం తప్పనిసరి. నువ్వు పడిపోతే చూడాలనుకునే ఈ లోకంలో నిన్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టే ఆశీర్వదించేవాడు ప్రేమగల క్రీస్తు మాత్రమే. జీవితంలో జరుగుచున్న ప్రతి విషయానికి భయపడడం మానేసినప్పుడే నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. ప్రతికూల పరిస్థితులకు తీవ్రంగా దిగులు చెందడం ఆపేసినప్పుడే గమ్యం దిశగా నీ ప్రయాణం కొనసాగుతుంది. గడ్డు సమస్యలు, నిందలు, చిత్కారాలు ఎదుర్కొని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. వాటిని చూసి కొందరు తమ విజయాన్ని తామే కాదనుకుంటారు. క్రీస్తు పాదాలని అట్టిపెట్టుకునేవారు వాటిని విజయం
సోపానాలుగా మార్చుకుంటారు. ఎర్ర సముద్రాన్ని ఎదుర్కోగా ఉన్నప్పుడు దేవుడు ప్రజలకు చెప్పబడిన విషయాలు 2 దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. రక్షణ చూడండి. ఆ తదుపరి విశ్వాసంతో అడుగులు వేస్తూ ముందుకు సాగండి. ప్రియ సిస్టర్స్, బ్రదర్స్, ప్రియులు, మీ అందరికీ చెప్తున్నాను. ప్రియ మిత్రులు, సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఎక్కడ ఆగిపోవద్దు. ఎక్కడ ఆగిపోయావు లే, నీ ప్రయాణాన్ని విశ్వాసంతో మరలా ప్రారంభించు. విజయం మిమ్మల్ని చూస్తుంది. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనపడుచున్నది. భూమి ఆయన ప్రభావములతో నిండి ఉన్నది. ప్రవక్త అయిన హబాకు చేసిన ప్రార్థనలో విషాదపరచబడిన సత్యం ఇది. మనము ఆరాధించు దేవుడు మహిమ ప్రభావములు కలిగి ఉన్నవాడని, ఆయన స్వరము ప్రభావము గలదని దేవుడు దగ్గరకు జీవించిన వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 12 సంవత్సరాల నుండి భయంకర వ్యాధితో బాధపడిన స్త్రీ యేసుక్రీస్తు వస్త్రపు చెంగును విశ్వాసంతో ముట్టినప్పుడు ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. క్రీస్తు ప్రభులోనే ప్రభావం ఎటువంటి పరిస్థితులైనా మార్చగలదు. క్రీస్తు ప్రభు ప్రభావం ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. దుర్భర పరిస్థితిలో చిక్కుకొని విడుదల కోసం ఆక్రదిస్తున్నావా? నీవు విశ్వాసంతో క్రీస్తు ప్రభును తాకగలవా? నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. భౌతిక నేత్రాలతో పరిస్థితులను చూసి మత్సరపడిన ఆసాపు అనే వ్యక్తి దేవుని వైపుకు తిరిగి విశ్వాస నేత్రాలతో తెరిచినప్పుడు అతడు గ్రహించిన ఆత్మీయక సత్యం ఇది. క్రీస్తు ప్రభు రక్తధారల్లో కడుగబడి ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించబడిన వారు అన్ని విషయాల్లో ధన్యులు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఆయన వద్ద నుండి వారు ఆయన సహవాసాన్ని హృదయపూర్వకంగా ప్రేమించిన వారు. తన ప్రేమగల చేతుల్లో నుండి పట్టుకున్న దేవుడు ఎట్టి పరిస్థితిలోని నిన్ను విడిచిపెట్టి ఉండలేడు. మనుషులు తమ అవసరాలను తీరిపోయే వరకు నిన్ను పట్టుకుంటారు, కానీ ఆ తదుపరి నిన్ను విడిచిపెట్టడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. దేవుడు అలాంటి వాడు కాదండి. మన మాయను కృపలను వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులముగునట్టై పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడండి. దేవుడు తన ప్రజలను అన్ని విషయాల్లో సమృద్ధిలోనికే నడిపించడానికి పౌలు రాసిన ఈ మాట ఓ చక్కని రుజువు. పాపములు అపరాధములు చేత మృతమైన మనకు తన జీవితాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అది సమృద్ధి జీవము. ప్రేమ అంటే ఏంటో తెలియని మనపై అనిర్వచనీయమైన తన ప్రేమను సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ సంపూర్ణ అహంభావ సిద్ధంతో కురుకుపోయిన సత్యాన్ని దూరమైన మనకు తన వాక్కు ద్వారా బాగు చేసి మహిమార్థమై నిలబెట్టాడండి మనల్ని. హల్లెలూయా. ఏనండి, మనం దేవుడు పాదాలు అస్సలు వదలొద్దు. మరణం చివరంచుల వరకు వెళ్ళిపోయిన దేవుడు పాదాలు మాత్రం మనం వదలవద్దండి, అస్సలు వదలవద్దు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. మన మైండ్లో ఎప్పుడు కూడా దేవుడు వాక్యం అనేది ఉండాలి. దేవుడు మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, నెగిటివ్ మాటల నుండి తప్పించే దేవుడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడుకి మనం బిడ్డలమండి. తన బిడ్డల జోలికి వస్తే ఎవరిని కూడా వదలడు. మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు సువార్త, దేవుడు మనకిచ్చిన సాక్ష్యం, గొప్ప సాక్ష్యం మనం
సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు ఈ లోకంలో, ఎంతోమంది చనిపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరు అని తెలియక చనిపోతున్నారు, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కానీ దేవుడి గురించి చెప్పాలి. ప్రతి నిమిషం కూడా దేవుడి కొరకు వాడబడాలి. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం చనిపోయేలాగా ఎన్నో ఆత్మల్ని మనం బ్రతికించాలండి, బ్రతికిద్దాం.